నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రావులపాలెం బాలరాముని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. విజయ యాత్రను దర్శించుకున్న అధిక సంఖ్యలో రామభక్తులు, మహిళలు. ఎన్నో ఏళ్ల హిందువుల కల నెరవేరుతున్న తరుణంలో రామభక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి నుంచి అయోధ్య నగరానికి వెళ్తున్న బాలరాముడి విజయ యాత్రకు మండలం పరిధిలోని ఈతకోట గ్రామంలో కొత్త సెంటర్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు గండ్రోతు వీర గోవిందరావు, గంధం వీరభద్రరావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. సిద్ధాంతం గోపాలపురం మీదుగా ఈతకోట గ్రామంలో కొత్త సెంటర్లో జాతీయ రహదారి చెంతనే కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బాలరాముని విగ్రహ విజయయాత్రకు ఆలయ అర్చకులు ఖండవిల్లి నాని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు. అనేక మంది భక్తులు కొబ్బరికాయలు కొట్టి బాలరాముణ్ణి దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పేరిచెర్ల సంజయ్, బొక్కా శ్రీనివాస్, కలిదిండి ప్రసాదరాజు, గండ్రోతు గౌతమ్, మద్దింశెట్టి శ్రీనివాస్, ఎర్రంశెట్టి రాము, దామోదర్ హరీష్, గండ్రోతు వీరన్న కాపు, తిరుమల శెట్టి దుర్గాప్రసాద్, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామచంద్రుడిని మీ బిడ్డగా భావించండి, మీ తండ్రిగా భావించండి, ఒక సోదరుడిగా ప్రేమించండి. బంధం కలిగి జై శ్రీరామ్. ప్రతి ఒక్క ఊరు వెళ్ళి శ్రీరామచంద్రుడి వారి భక్తుల్ని ఆయన దర్శనమిప్పించి రామనామం పలికిస్తూ ధర్మ ప్రచారంగా